ఇదిలో సన్యాసం పற்றி సన్యాసం త్యాగాన్ని పற்றி அர்ஜுனர் கேள்வி அடுங்கane பகவான் வச்சு பண்டிதர்களுடைய வேற வேற பண்டிதர்கள் వీళ్ళుடைய కరుతులానింత 2-3లో చెప్పి అనక 4వదిలో నేను 3 విధ ఈ త్యాగంని సన్యాసం అనేదిని నేను ఒకే విధాలోనే பயன்படுத்தேను. அதாவது అన్వైస్ అన్ప్రిపేర్డ్ దోరుకు వచ్చి ఇంకా జ్ఞానం అడంజలేదో దోరు తగుదిని అడంజలేదో వాళ్ళని పట్టే నేను ఇక్కడ మాట్లాడాను. వాళ్ళకి వచ్చి త్యాగం సన్యాసం 2 వాళ్ళ యాంగిల్లో ఒకటే. యాక్చువల్ వచ్చి ఇది వచ్చి గౌణ సన్యాసాన్ని పట్టే ఈ తావులో మాట్లాడారు. ఇదంతా మన జ్ఞాపకం పెట్టుకోవాలి. ముఖ్య సన్యాసాన్ని పట్టి ఇక్కడ మాట్లాడలా, ఇక్కడ వచ్చి గౌణ సన్యాసాన్ని పట్టే మాట్లాడుకొచ్చారు. 3వ అధ్యాయంలోని దానే చూసాము, 5వ అధ్యాయంలోని దానే చూసాము. 2 విధ வாழ்க்கை முறை కావంటే సాధనాలు కర్మయోగం ஞானயோகம் అందరికి పొదువానது. విద్వత్ సన్యాసిగా ఉంటున్నాను సరే, వివిధిసా సన్యాసిగా ఉంటున్నాను సరే, ఈ కర్మయోగిగా ఉంటున్నాను సరే, 2 గురినే కర్మయోగం చేసి తగుదిని అడంజి ఆనకనే జ్ఞానాన్ని అడంజిందుకు వెళ్ళవును అనేదాన్ని మన ఏర్కనవే చూసిండాము. 5వ అధ్యాయంలోని మన చూసిండాము. దానే ఇక్కడ అని చెప్పారు. ఆ గౌణ సన్యాసిగా ఉండేవాళ్ళు యజ్ఞ దాన తపస్ అనే ఆ కర్మాలని ఉడిసిందుకు వెళ్ళవదు. వాళ్ళు వచ్చి ఆ పంచమహా యజ్ఞాలని వాళ్ళ కడమై వాళ్ళ స్వధర్మానికి స్వభావానికి ఉండట్టుగా ఉండే ఆ செயல்கள்ని వాళ్ళు ఉడిసినారంటే వాళ్ళకి మన తూய்மை అనేది తవులదు అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. అనక 3 విధంగా పిలిచేప్పుడు త్యాగాన్ని 3 విధంగా పిలిచేప్పుడు తామస త్యాగం అనేది వచ్చి 5-6లో ఆ యజ్ఞదాన తపకర్మ అనేది తూய்மை చేస్తును. అది దాన్ని మన పట్టుని ఫలాన్ని ఎదురు చూడకుండా పట్టుని దానిలోచి సేల్ చేసేప్పుడు పట్టు ఉండకూడదు. బలాన్ని అనుభవించే ఫలాన్ని మన ఎదురు చూడకూడదు. ఆ ఆశ ఫలంలో ఉండే ఆశని తురంది వాళ్ళు செயலாన్ని చెయ్యాలి అనేది ఒక జనరల్ నియతిని పొదువాన నియతిని 5-6లో చెప్పినారు. ఆయనకి 7, 8, 9లో ఆ తామస రాజస సాత్విక త్యాగాన్ని పట్టి చూసాము. ఏం చూసాము? తామస త్యాగం అనేది వచ్చి ఆ మోహానించి, அதாவது వాళ్ళు వచ్చి ఏం చెయ్యాల ఏం చెయ్యకూడదు, ఎట్టా నిత్య కర్మం ఏమి, అதாவது నైమిత్తిక కర్మం దానిuடைய వాల్యూ ఏమి, దేనికోసం దాన్ని చెయ్యాల అనేది పురించకుండా అజ్ఞానానికి వచ్చే మదిమయక్క నుంచి వాళ్ళు వచ్చి ఆ செயల్ని చెయ్యకుండా ఉడిస్తున్నారు. లేకపోతే ప్రమాదాత్ గమన కురైవు నుంచి అనగా ఇంకోటి ఏం చూసాము, వాళ్ళ సోంబేరితనా నుంచి అనగా ఈ మోహానిచ్చి ఇది తని కారణాలు, ఈ కారణాల నుంచి దోరు ఈ செயల్ని త్యాగం చేసారో ఆ త్యాగాన్ని తామస త్యాగం అటనిసి చెప్పారు. అనగా 8వదిలో ఏం చూసాము, దుక్కు మనకు ఈ దేహ అభిమానాన్నిచ్చి ఈ ఒంటు మనకు ప్రచனை వచ్చును, ఈ ఒంటు మనకు పోటు వచ్చును అనిసి ఆ తుంబానికి వెరుసుకుని ఆ భయాన్ని కోసం ఆ వెరుపు కోసం వాళ్ళు ఏం చేశారు, செயల్ని తురందేరు. దేహ అభిమానాన్నించి ఒళ్ళుకు ప్రచన వచ్చును అనే దానించి ఈ செயల్ని తురందేది. అట్ట తురందేది వచ్చి రాజస త్యాగం అటనిసి చూసాము. ఈ 2 గురుకుని ఈ త్యాగాన్నించి ఫలనే దొరకదు, వాళ్ళకి వానిచ్చి ప్రచనలే వచ్చినాయి తవిర వాళ్ళు వచ్చి ఆ లక్ష్యాన్ని అడంజిందుకు వెళ్ళవదు అనేది పురించుకోవాలి. దానికే కడేస్తో చెప్పిండారు. ఇక నైవ త్యాగ ఫలం లభ్యతే 8వ శ్లోకాల్లో వీళ్ళు వచ్చి ఈ త్యాగానుடைய ఫలాన్ని అడంజరు అనేదాన్ని మన పురించుకోవాలి.
అదేది సాత్విక త్యాగం అంటే ఏమి? ఇవాళ ఈ నియతం కార్యం, ఎప్పుడు చెయ్యాల్సిన కార్యం ఇది. ఈ పంచమహాయజ్ఞం అనేది ఎప్పుడే చెయ్యాల్సిన ఒక చెయ్యల్ అనే దాన్ని పురించుకుని వాళ్ళు వచ్చి ఏం చేసేరు, దానిలో ఉండే పట్టుని చేసేప్పుడు పట్టుని దురందిస్తున్నారు అనగా ఫలాన్ని అనుభవించేప్పుడు, ఫలాన్ని వచ్చేప్పటికి ఆ ఫలంలో పట్టు పెట్టకుండా, మనసులో వచ్చి ఆ ఫలంలో ఆశ పెట్టకుండా వాళ్ళు కర్త హాని లేదు, భోక్త హాని లేదు, అట్ట ఉండారు అనేదాన్ని. అట్ట ఉండే వాళ్ళు అట్ట త్యాగం செயల్లో ఫలంలోని సంఘం, ఆ செயల్లో పట్టు లేకుండా ఫలంలోని ఆశ లేకుండా ఉండేవాళ్ళు. ఆ అట్ట செயల్ని చేసేరో ఆ செயலுக்கு అది వచ్చి செயల్ని వాళ్ళు త్యాగం చేయలా కావంటే ఆ పట్టుని ఫలంనే త్యాగం చేసేరు. అట్టనేప్పుడు వాళ్ళు వచ్చి సాత్విక త్యాగం, ఆ అట్ట మరి చేసే త్యాగం వచ్చి సాత్విక త్యాగం అటనిసి చెప్పారు. ఇప్పుడు ఈ ఇంత చెయ్యంగా ఏమి మనకు తగులుతుందంటే ఎమోషనల్ స్ట్రెంగ్త్. మనకు జ్ఞానం ఉంటే మట్టు చాలదు, మనకు ఐక్యూ అదావదు ఇంటలెక్చువల్ కోసంట్ అంటారు. ఆ బుద్ధిలో ఉండే ఆ స్థిరతన్మై వచ్చేదానికి బుద్ధిలో జ్ఞాన తెలివి ఉండాలి. ఆ దాంతో కూడా సేరి ఈ మనసులో ఎమోషనల్ స్ట్రెంగ్త్, మనపక్వం ఇది కూడా ఉంటనే మన నుంచి ఏ செயల్ని కానీ ఆ స్థిరంగా ఏం నడిచినాலும் మనసు వచ్చి బాధించపడకుండా ఉన్న దానికి ఇది ఇంత హెల్ప్ చేసిన మనకు. ఈ సాత్విక ఈ పట్టుని తురంది మన భయాన్ని పట్టిని భయాన్ని ఉడుతనే మనసులోండి ఈ బలం వచ్చును, ఈ భయం మనకు కావలే అటని అది వస్తనే నేను ఫుల్ఫిల్డ్ గా ఉంటును అటని ఎంచుతనేని అక్కడ ప్రచనే వచ్చును. నే కర్త భోక్తాగా లేకుండా ఉంటనే అంటే మనం ఏற்கனவே దాన్ని అన్ని చూసింటాము. భయంలో మనకు అధికారం లేదు, మనకు వచ్చి దానిలో ఆశపడాల్సిన అవసరం దేనికంటే అది మన వచ్చి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కానీ దానిలో ఉండామే తవర అన్ని ఏకపట్ట కారణిలో దానిలో ఉండేదానిచ్చి మన ఇట్టనే పలను వచ్చునుంచి మన ఎదురు చూసిందుకు వెళ్ళవదు. దానించి మన ఎట్ట ఏం చేసుకోలేడితే మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ని, అదావదు మనసు పక్వం అవుతుందా, మనసు அமைதி అవుతుందా, ఈ సేల్స్ చేసేదానికి నా మనసు அமைதிగా ఉందా, నేను ఏ సిచ్యువేషన్ అంటారు మనసుని స్మూత్ గా హ్యాండిల్ చేసి ఎదుసకావుతున్నానా అనేదిలో మన కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నా ఉంటే మనకు వచ్చి అది ఒక పెద్ద విషయంగానే తెలియదు. మనసు அமைதிగా అది వాటి పోతా ఉన్న లైఫ్ ని స్మూత్ గా డీల్, ఆ సమత్వం అనే బుద్ధి మనకు వచ్చును. అదే ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని ఇచ్చును. అది మన గమనాలు పెట్టుకోవాలి. దానే அடுத்த శ్లోకాలు మనకు స్ట్రాంగ్ గా చెప్పారు. ఎట్ట ఒక్కొక్క స్టెప్ గాని ఈ కర్మయోగా నుంచి ఈ పట్టుని ఈ ఫలాన్ని ఉడిసేదా నుంచి మనకి ఏమి ఆ సత్వగుణా నుంచి మనకి ఏం అవుతుంది మనసులో అనేదాని ఎట్ట మనకి జ్ఞానం అనేది ఉరువవుతుంది. అక్కడ ఈ తకుది వచ్చేప్పటికి ఈ జ్ఞాన యోగ్యత, చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత అంతా వచ్చేప్పటికి ఆ జ్ఞానం వచ్చేదాన్ని పట్టి அடுத்த ஸ்லோகால பேரு 10வது ஸ்லோகாலோ சுதாடி 10வது. நத்வேஷ்ட்ய குசலம் கர்ம குசலேனானுஷஜ்ஜதே தியாகி சத்வசமாவிஷ்டக மேதாவி க்ஷிண்ண சம்சயக. நத்வேஷ்ட்ய குஷலம் கர்ம குஷலேனானுஷஜ்ஜதே தியாகி சத்வசமாவிஷ்டக మేధావి చిన్న సంశయః. ఇక్కడ ఈ కరుతులని మన స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఏற்கனவே చూసింటాము. స్థిత ప్రజ్ఞ లక్షణ మన 2வது అధ్యాయాలు చూసేప్పటికేని వాడి ఎట్టా సమత్వ బుద్ధిలో ఉంటూనే
అన్ని కార్యాలు చేసేది. ఆ జ్ఞానాలో సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభం అన్ని అట అది 3వ అధ్యాయాలు సది 2వ అధ్యాయనే ఆ శ్లోకాన్ని ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టగా స్థిత ప్రజ్ఞ తతోచ్యతే అట అనేసి 2వ అధ్యాయంలోని మన 55వ శ్లోకం ఆ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని భగవాన్ చెప్పే ఆరంభించేప్పటికి ఆ సుఖ దుఃఖే సమయకృత్వ అటాడిసని 2 సుఖాలు దుఃఖాలోని వాళ్ళు சமங்க எத்துக்குனி அன்னி எதுவோண்டு ఉన్నాడో వాండుடைய జ్ఞానం నిలై పెట్టు ఉన్న అటనిస్తా చూసాము. దానేనే ఇక్కడ తిరివిని మనకు చెప్పారు. ఆగా ఎట్ట వాండొచ్చి న ద్వేష్టి అకుశలం కర్మ. అకుశలం కర్మ, కర్మ అంటే செயல், అకుశలం అంటే தகுதியற்ற, அதாவது குசலம் అంటే మంచి విధమైన செயல், அதாவது உலக நன்மைக்கோசரம் చేసేది లేకపోతే వాళ్ళ కడమైని చేసేది అట్ట మాది లేకుండా తగుది లేని భయాన్ని, అదాదు భయం ఉండట్టుగా ఉండే ఇంకొకరిని కామ్య కర్మాలు కానో లేకపోతే ప్రాయశ్చిత కర్మాలు కానో ఏది శాస్త్రాలు చెయ్యకూడదని చెప్పిందో అట్టమాది కర్మాలు అట్టాది అన్ని అకుశలం కర్మ అట్ట అని చెప్పారు. అట్ట అకుశలం ఆ తగుదియற்ற செயல்లలో వీళ్ళు ఏం చేసిండు ద్వేష్టి అంటే దాన్ని వెరుతేది లేదు. దేనికోసం వెరుతేది లేదు? ఇది వచ్చి అశోభనం, అదాదు బంధ హేతుత్వాత్, ఇది వచ్చి బంధాన్ని మనకు ఇచ్చును అనే కారణాని కోసం ఇది వచ్చి మనకు మంచి విషయాన్ని ఇచ్చదు, బంధాన్ని ఇచ్చును అటనే ఒక ఎన్నం వచ్చేదాని నుంచి దాన్ని వెరుతేది లేదు. అంటే అవాయిడ్ చేసేది, దాన్ని చెయ్యకుండా ఉడిస్తున్నాడే తప్ప దాన్ని వెరుతేది లేదు. ఇది వద్దు ముఖ్యం. అదాదు మనసులో మనకు వెరుపు అనేది రాకూడదు, దాన్ని అవాయిడ్ చేసి మనం ఒదుముకోవచ్చు, దాన్ని వచ్చి మన చెయ్యకుండా ఒదుముకోవచ్చు తవర దానికి ఇంపార్టెన్స్ చేయకుండా దానిలో ఉండి ఆ విషయాల్లోండి మనం జరుపుకోవచ్చు. ఆ తావులోండి ఇప్పుడు పులంగల్ ఒక దీనిలో పోతుంది అంటే అది తప్పు తెలిసేప్పుడు అధర్మం, అది సరిలేదు అటు తెలిసేప్పుడు మన వశపడితే ఆ పులంగాని మన వశపడితే దాన్ని చూడకుండా తవిర్తి ఆ తావులోండి సకాపోవచ్చు, లేకపోతే మన దాని వేరే విధాలు మన వేరే ఏదైనా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని చదువుతాని దాన్ని అవాయిడ్ చేసి రాచ్చు. ఇట్లా మరి అవాయిడ్ చేయొచ్చువే తవర దాన్ని వెరుతాల్సిన అవసరం లేదు. అది దాని స్వభావాలు ఉంది అట్టడిసి దాన్ని వచ్చి మన అక్కడ వచ్చి అకౌంట్ మన ఇది చేసుకు వచ్చి రావడం అనేది ఇక్కడ మన మనస్సులో వచ్చి ఏ కారణం కొండం ద్వేషం అనేది ఉండకూడదు అనేది ఇక్కడ ముఖ్యం. ఇక్కడ దాని ఇక్కడ చెప్పారు. ఈ కర్మయోగి அடுத்த వరిలో త్యాగి అటాన్స్ ఒక వర్డ్ ఉంది, అది వచ్చి కర్మయోగిని కూర్చుతుంది. అట్ట ఉండేవాళ్ళు ఈ ద్వేష్టి ఈ అకుశలం కర్మ అనేప్పటికి ఈ కామ్య కర్మాలు ఈ ప్రాయశ్చిత కర్మాలు ఇట్ట செய்யக்கூடாத செயல்கள் அடிச்சு ஏன் ఉందో దల్ల వచ్చి వెరుపుని வந்து సూంచేది లేదు. అదే మరి కుశలే నా అనుసజ్జతే, కుశలే అంటే మంచి செயல்கள், అదాదు ఇది చెయ్యాల్సిన செயல்கள். ఇప్పుడు మన నామజపం చెప్పేది లేకపోతే పూజలు చేసేది ఏది మన ఈ దీనికోసం ఈ ముక్తికి ఉన్నట్టుగా ఉండే செயல்கள் మన ఏం సాధనగా మన ఏం செயల్ చేసేమో ఆ செயల్లో వచ్చి మన పట్టుని పెట్టాల్సిన అవసరం లేదు. అదే పేరు కుశలే అంటే తక్కుది మంచి విషయాలు. ఈ మన తూய்மைకిని ఈ జ్ఞానం నిలబెట్టు మనకు ఉండేదానికి మన చేసే చేయగలరు ఏమి ఈ శ్రవణ మనన నిధిధ్యాసం కర్మయోగం
అనక ధ్యానం ఇటా విషయాలు ఈ దిల్లోని పట్టు పెట్టుకునేది లేదు. అదావదు தகுதியற்ற செயல்கள்ని మనం వెరుతేది లేదు. అనగా ఈ మంచి మనకు ముక్తికి మనకు హెల్ప్ చేసే మన తూய்மைకిని జ్ఞానం నిలై పెట్టు ఉండేదానికి ఉండే ఆ నిత్య నైమితిక కర్మాలు రొటీనా చేయాల్సిన విషయాలు అట్టా செயల్లోని వాళ్ళు వద్దే పట్టుని పెట్టుకునేది లేదు. దానిలోంచి నాటం జాస్తి అడంజేది లేదు. నా అనుసజ్జతే అంటే దాన్ని தொடர்ந்து అది కండిప్పా చేసే అవ్వాలే అటడిసి వేసి దాని వద్దు ఇది కానీ దాన్ని పట్టు పెట్టి దానిలోని శరవాండు తనని శ్రమ పడుతునేది లేదు. అదావదు ఎట్టా ఆ దోవ ఉడుతుందో నేడు వెళ్ళవుతుందా చేతా ఉండాము, రొటీనా చేసేదాన్ని చేసేము, ఏదో ఒక దీని నుంచి అది మారుతుంది అంటున్నాను. అప్పుడు వచ్చి మనసు వర్తపడేది వద్దే, అయ్యో నానించి ముడిజలా అయ్యో ఇటనే అవుతుంది అట అనిసిందని వద్దే దానించి బాధర్ చేసుకునేది లేదు. ఆ రెండుని సమత్వంగా ఎత్తుకుని అదావదు ఒక మనసుని వచ్చి ఒక స్టెబిలిటీలో ఒక బ్యాలెన్సిటీలో వాళ్ళు పెట్టుకుందుకు వాళ్ళిచ్చి వెళ్ళవుతుంది. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. అట్ట ఉండే త్యాగి ఏమేంటి సత్వ సమావిష్టగా అంటే వాడు వచ్చి సత్వగుణం వచ్చి నిండిన వాడుగా ఉన్నాడు. వాడు ఎట్టా వాడికి సత్వగుణం వాటికి జాస్తి అవింది అంటే ఈ ఆత్మ అనాత్మ ఆ విద్యాసాని ఆ ఆత్మ అనాత్మ జ్ఞానం అండుకుండేదానిచి ఎది నిత్యం ఎది అనిత్యం అనేదాన్ని క్లియర్ అండ్ పురించుకున్న దానిచ్చి వాడిచ్చి ఈ సత్వగుణాలో నిలచి ఉన్నాడు. ఈ సత్వగుణం అనేది ఏమి పట్టు ఉడిసి కర్త అనే ఫీలింగ్ వాడిలా భోక్త అనే ఫీలింగ్ ని వాడికి లేదు. ఎప్పుడు ఆ కర్త భోక్త అనేది పోతుంది, ఆత్మ అనాత్మ వివేకం వచ్చేప్పటికే వాడికి కర్త భోక్త అనే ఫీలింగ్ పోను. వాడికి ఆ విరుపు వెరుపు నీంగి ఆ దేహ అభిమానం నీంగేప్పటికి ఈ కర్త భోక్త అనే ఫీలింగ్ ని వాడికి సకాపోతుంది. ఈ అహంకారానికి వాడు ఒక డ్రెస్ మారి ఎట్టా ఒక డ్రామాలో ఆ నడికన్ వచ్చి వేరే ఒకే నడికన్ ఒక సినిమాలో వాడు నిండా వేడాలు వాండే నడిచేండు అంటే వాడు ఆ ఒక 9-10 క్యారెక్టర్స్ వాండే నడిచేండంటే ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు ఆవాల డ్రెస్ మార్చుకునే వచ్చేయండి. అదే మరి మనం ఈ లైఫ్ లో ఈ రోల్ మన వచ్చి ఈ డ్రామాలో నడిచేప్పుడు అవాళ ఆ ఈగో అనే కోట్ని ఇప్పుడు ఇవాళ నేను అమ్మ అనే కోట్ని వేసుకుంటున్నాను, ఆ బిడ్డతో నేను అమ్మగా నడుచుకుంటున్నా, ఆ ఈగో కోట్ని నేను వేసుకుంటున్నా. ఆయనకి ఏం చేశాను, నేను యజమాని అనేప్పుడు యజమానిగా ఆ కోట్ని వేసుకుంటున్నా. అట్లా నేను రోల్ ప్లే చేసుకుంటున్నాను. దీని మన మరానే కూడా అట్ట ఆ దిల్లో ఉన్నప్పుడు నా మనస్సు వచ్చి సత్వ గుణాలో నిరంజి ఉంది. నాకు వచ్చి ఏ విధ పట్టు లేదు, ఏ బాధరన్స్ లేదు. నాకు తెలివ నా బుద్ధి వచ్చి తెలివ ఉంది. ఇదే ఆత్మ ఇదే అనాత్మ, ఈ విషయాల్లో నేను అనాత్మ విషయాన్ని పట్టి నేను బాధర్ చేయాల్సింది లేదు. ఎప్పుడు నేను సత్సిత్ ఆనందం అనేదాన్ని నేను ఆ తెలివి నాకు ఉంది. ఆ సత్వగుణం ఉండగా వాడు వచ్చి మేధావిగా అవి அடுத்த வேர்டு మేధావి అంటే அறிவாளி, ఆత్మ జ్ఞానం వాడు ఈ పరంపొరుల్ని పற்றி క్లియరా వాడు పురించుకున్నవాడు. వాడు వచ్చి ఆ మెమరీ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అన్నినే వాడు ఉంది. దాని పற்றிய మెమరీ అనేప్పటికి ఆ ஞாபகம் நினைவு ఆ అవేర్నెస్ లోనే వాడు ఉన్నాడు. దాని పற்றிய బుద్ధిలో తెలివి ఉంది, ఆ జ్ఞానమునే ఉంది, జ్ఞాన తెలివుని ఉంది. ఆ ఇంటెలిజెన్స్ తో దాన్ని హ్యాండిల్ చేసేందుకు వాడు ప్రాక్టికల్ గా దాన్ని హ్యాండిల్ చేసేందుకని వాడికి తెలుస్తుంది. అట్ట ఉండేవాడే మేధావి. ఆ మేధావి
చిన్న సంశయాహ. చిన్న అంటే వెట్టుదల్ అర్థం, అళితల్, వెట్టుదల్. ఇక్కడ చిన్న సంశయాహ. సంశయాహ అంటే సందేహங்கள். అన్ని సందేహங்கள்ని వాటికి లేకుండా సక్కాపోతుంది. ఎట్టా వాటికి లేకుండా పోతుంది? వాడు మేధావిగా ఉండేదానించి ఆటోమేటిక్ గా వాడుடைய అన్ని సందేహాల్ని నీంగుతుంది. వాడు ఈ ఎమోషనల్ గా వచ్చే ఉணர்ச்சி వశపట్టు మనకు వచ్చే సందేహాలు, బుద్ధిలో వచ్చే సందేహాలు, అదావదు 2 టైప్ లో మనకు సందేహాలు వచ్చి రావచ్చు. అదే ఇప్పుడు బుక్ లో ఎట్టా ఇంటర్ప్రెట్ చేసారో, ఒకరు ఒక వகைలో చెప్పుతున్నారు, ఆ వகைలో చెప్పేప్పుడు మనకు పురించదు, అప్పుడు డౌట్ రావచ్చు. వాళ్ళు ఎట్టా ఇంటర్ప్రెట్ చేసారు. ఇంటర్ప్రిటేషన్ అంటే వాళ్ళు చెప్పే విధాలో మనకు కొంచెం ఏం ఇట్ట చెప్పారు, వాళ్ళు ఇట్ట చెప్పినారే, గురుపరానంద వినయపుడుకు అతను ఇట్ట చెప్పినారే, ఇప్పుడు ఈ స్వామి ఓంకారానంద చెప్పేప్పుడు ఇట్ట చెప్పారే, ఆ రెండుకు వేరుబాటు ఉండట్టుగా ఒక సందేహాలు, అట్ట టైప్ లో సందేహాలు రావచ్చు. లేకపోతే లాజికల్, ఇప్పుడు మరణాన్ని వెనక పిరపు ఇరపు ఉన్నా ఉండదా, అట మరి లాజికల్ వచ్చే సందేహాలు రావచ్చు. లేకపోతే మన అనుభవాలు, ఇట ఎక్స్పీరియన్షియల్, మన అనుభవానికి శాస్త్రానికి ఏమన్నా మారుబాటు ఉండట్టుగా మనకు తోచింది అంటే అప్పుడు మనకు సందేహాలు రావచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చి ఈ మేధావికి ఏ విధమైన సందేహాలు లేదు. ఎట్టా మారి సిచ్యువేషన్ ఉంటే కూడా, ఏమి మారుబట్ట నిகழ்வுలు నడితే కూడా వాడు వచ్చి ఫ్రీగా ఉన్నాడు. ఎట్టా వాడి నుంచి ఫ్రీగా ఉండిందో అవుతుంది, వాడొచ్చి ఆ సిచ్యువేషన్ లో తనని ఐక్యపడుతుకునేది లేదు. వాడు తనని ఎక్కడ ఐక్యపడుతున్నాడు, వాడు సమారాధ సచ్చిత్ ఆనందంతో తనని ఐక్యపడుతుకునేదానించి వాడు వచ్చి ఈ విషయాలన్నీ వాళ్ళకి ఒకటినే లేదు, ఇది వచ్చి నిత్యం లేదు, ఇది అనిత్యం, ఇది మారుకుంటానే ఉన్ను అనేదాన్ని క్లియర్ గా పురించుకున్నాం. దాని పற்றி వాడు బాధలు చేసేదే లేదు. అదావదు ఒకరు చెప్తారంటే, అయ్యో వాళ్ళు ఇట్ట చెప్తారే వీళ్ళు ఇట్నే ఉంటారు అటనే ప్రీ ఆక్యుపేషన్ మనని వచ్చి మన దల్లో మాట్టుకుంటున్నాము. తిరిగి మనం ఏం చేసేమో, మన మైండ్ ఏం చేస్తుంది, వాళ్ళు ఇట్ట ఉన్నారు, వాళ్ళు ఇట్ట చేస్తారు. ఒక ఫ్యామిలీని పట్టియో, ఒక మనిషిని పట్టియో, ఒక సూழ்நிலைని పట్టియో, ఒక పొరుల్ని పట్టియో, అన్నిని పట్టి మనం ఏం చేసేమో మొదటనేని ఒక సిల ఎన్నాల్ని వెదచ్చి పెట్టుకుంటాము మనసులో. ఆ ప్రీ ఆక్యుపేషన్ మొదటనే మన ఎంచి పెట్టుకుంటా, ఆ ఎన్నాలే మనని వద్దే డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని మన పురించుకోలే. ఈ ప్రీ ఆక్యుపేషన్ లేకపోతే మనం ఫ్రీగా ఉంటాం, ఒకటి ప్రశ్ననే లేదు. ఈ ప్రీ ఆక్యుపేషన్సే మనకు ప్రశ్నగా అమంజుతుంది. దాని వచ్చి మన రిలాక్స్ ఇయ్యాలే. ఆ ప్రీ ఆక్యుపేషన్ లేకుండా ఎట్టా ఉండింది ఎలా ఉన్నా అంటే, దాని ఏం యథార్థనో దాని అట్టనే యథార్థాన్ని అట్టనే చూసి పழగినా ఉంటే ఆటోమేటిక్ గా ఈ ప్రీ ఆక్యుపేషన్ అనేది కొంచెంగా మారిన ఆ క్షణాలు మనం ఉండింది పழగినా ఉంటే, ఈ క్షణాలు ఇది ఇట్ట మారి ఉంది అనేదాన్ని మన పురించుకుని, ఈ నేను నా ఇది అహం మమ ఆ సెంటర్డ్ గా ఉండే ప్రీ ఆక్యుపేషన్. అదాவது నన్ను ఇట్ట చెప్తారు, నాకు ఇట్ట అవిసింది, నావుடைய ఫ్యామిలీని ఇట్ట చెప్తారు, నా పొరుల్ని ఇట్ట వాళ్ళు పెట్టుకునేరు అటాని సింతాని నా ఇది నేను నా ఇది అనే ఆ అభిమానంతో నేను నిండా ప్రీ ఆక్యుపై చేసి పెట్టుకుంటాను ఆ ఎన్నాల్ని. దాని పూర నేను ఫ్రీ చేసుకునేదే ఇక్కడ మెయిన్. ఇక్కడ వచ్చి మన కడమ లేదు, కడమలాని చేసేది ప్రాబ్లమే లేదు. అక్కడ ఏమింది, కడమలాని చేసేది ఈజీగా మనం చేస్తాకాదు. కాబట్టి ఈ ప్రీ ఆక్యుపేషన్ ఉంది, ఆ ప్రీ ఆక్యుపేషన్ తో ఆ డ్యూటీని మనం చూసేప్పుడు అయ్యే వీళ్ళు ఇట్ట ఉండారు, ఎట్టా మనం చెయ్యడం, వీళ్ళకి పోయి చెయ్యన్నా, వీళ్ళు దీన్ని సరి చేసుకుంటారా, దీన్ని ఎట్టా మన ఇది చేయడం అటాని సింతాని
మన మొదటనేని వాళ్ళని పట్టియ నిండ కరతులని మన మనసులో తినిచి పెట్టేదానిచి ఆ డ్యూటీని మన కరెక్టా మన క్లియర్ గా ముಳು మనస్సుతో చేసింది వెళ్ళవకుండా మనని ఆ ఎన్నాలే తడుతుంది దాని మన புரிஞ்சுக்கோல దీని మన ఫ్రీ అవ్వేప్పుడు మనకు ఆ ఎన్నాళ్ళ మన ఫ్రీ అవ్వేప్పుడు మన ఈ మేధావిగా అన్ని డౌట్లోండి సందేహాల్లోండి మన విడుబడుతున్నాము. మన 5వ అధ్యాయం 13వ శ్లోకాలో నవద్వారే పురేదేహి ఆ మనస్సాల అన్నిని మన అన్నిదిలోండి మన విడుబడుతున్నాము అనే దాన్ని చూసాము. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురేదేహి నైవ కుర్వన్ న కారయన్. అదిలో అన్ని செயల్లాని వాడు మనసాల అన్నిని ఉడిసి సుఖంగా ఉన్నాడు. ఈ నవద్వారం 9 వాయులు ఉండే ఈ నగరాలో ఒకటి తనాని చెయ్యకుండా ఇంకొకరిని నువ్వు చెయ్యి అతని తూండి ఉడాకుండా వాడు సుఖంగా ఉన్నాడు అనేదే మన చూసాము అక్కడ. దీని మన ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. అట మరి వాడు వచ్చి ఏ దీనిని విషయాలని వద్దు ఇదిగా బాధర్ చేయకుండా ఏ సిచ్యువేషన్ వస్తున్నాலும் ఎట్టా మారి మనుషులు వాటితో నడుచుకుంటున్నాலும் ఏం అవినాலும் అక్కడ వచ్చి వాటికి బాధరన్స్ అనేది వాటికి కొంచెం కూడా లేదు. దేనికంటే వాటికి తెలివిగా ఉన్నాడు. నేను వచ్చి సచ్చిత్ ఆనందనే ఈ నడిసేది పూరా ఈ స్వభావంగా ప్రకృతినుடைய వశాలో ఈ ఒళ్ళుకే అనాత్మలోనే నడుతుంది తవర ఆత్మగా ఉండే నేను వచ్చి ఎప్పుడే ఆనంద స్వరూపంగా పూర్ణత్వాలో నిలచి ఉండా అనేదాన్ని వాడు పురించుకుంటున్నాడు. ఇదే మన తెలుసుకోవాల్సింది. அடுத்தது వచ్చి 11వ శ్లోకం. ఈ 11వ శ్లోకం 11, 12లో వచ్చి ఈ ఒళ్ళు అదాவது దేహ అభిమానం ఉండే వాళ్ళ నుంచి ఈ செயల్లాని తురందిందుకు వెళ్ళవదు అనేదాన్ని దోరు అజ్ఞానిగా ఉంటారో ఈ ఒళ్ళునే ఆత్మ ఒళ్ళు ఈ మనస్సు బుద్ధి దీనిలో ఉండే ఎన్నాళ్ళు దీనే ఆత్మ అటాని ఎంచారో నేనే ఇట్ట ఎంచాను నేనే ఇట్ట ఉండాను అటాని సింతాని నా ఆత్మని దానితో ఎనచుకుని ఈ ఎన్నాళ్ళతో ఎనచుకుని ఈ ఒళ్ళుతో ఎనచుకుని ఈ దేహ అభిమానంతో ఉంటారో వాళ్ళు వచ్చి ఈ వాళ్ళ నుంచి ఈ செயల్ని முழுமைగా துறந்திந்துக்கு వెళ్ళవదు உடிச்சிந்துக்கு వెళ్ళవదు. వాళ్ళు వచ్చి பலனையே துறந்திந்து వెళ్ళవనే தவிர முழுமைగా செயల్ని ఉడిసిందుకు వెళ్ళవదు. ఇది వచ్చి ఈ విషయం మన ఏற்கனவே 3వ అధ్యాయంలోనే చూసిందాము. ఆ మిథ్యాచారణ అట్ట మారి మనసలవులో గ్యాఫాలని పెట్టుకుని செயల్ని துறந்தினான்ட்டு వాడి మిథ్యాచారన్ కానే పొయ్యొழுக்கம் ఉండేవాడు కానే ఉన్ను వాడి నుంచి ముழுமைగా செயల్ని துறந்திందుకు వెళ్ళవదు. ఆరోగ్యాన్ని వాడు ఒళ్ళు ఆరోగ్యంగా పెట్టుకోలే అంట దానికి నాని వాడు కండిపుగా వాడు செயల్ని చేసే అవ్వాలి అనేది మన ఏற்கனவே 3వ అధ్యాయాలని చూసిందాము. దానే ఇక్కడ జ్ఞాపం పడితేరు సూతాడి 3వ అధ్యాయం 3వ శ్లోకం 27 అదిలోంతా మనం చూసిందాము. செயల్ని వాడు కర్త అటనిసి వాడు ఎంచి అంటేనే వాడి కండిపా செயల్ని చేసే అవును వాడు ఉడిసిందుకు వెళ్ళవదు అనేది మన చూసిందాము. వాడు దోండు వాడు అజ్ఞాని వాడికి ఈ జ్ఞానం ఇంకా రాలా అటువంటి వాడు ఎట్టా వాడు ఉన్ను అనే దాన్ని పట్టి ఈ శ్లోకాల 11వ శ్లోకాలో చెప్పారు సుతడి. నహి దేహభృతా సఖ్యం త్యక్తుం కర్మణ్యశేషతః యస్తు కర్మ ఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే. నహి దేహభృతా సఖ్యం త్యక్తుం కర్మణ్యశేషతః యస్తు కర్మ ఫల త్యాగి
సత్యాగీత్యభిధీయతే. అప్పుడు దీనిలో వచ్చి నహి దేహభృత. దేహభృత అంటే దేహத்தை భృత అంటేనేని దానిలో దాని தாங்கு ఉండేవాళ్ళు, అదాவது దానిలో పట్టు ఉండేవాళ్ళు. నేనే ఈ ఒళ్ళు అటానిసి ఒళ్ళుతో తనని ఐక్యపడుతున్న వాళ్ళు. వాళ్ళు వచ్చి తిరిగి నన్ను ఈ ఒళ్ళుని బాగా పరామర్శాలే, ఈ ఒళ్ళు ఎట్టా ఆరోగ్యంగా ఉండాలా, ఏవాళ్ళ ఈ ఒళ్ళుని పట్టియ ఎన్నాల్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళకి వివేక బుద్ధి అనేది లేదు, ఈ ఒళ్ళు అనేది నేలేదు. ఈ ఒళ్ళునుடைய ఆరోగ్యం అనేది వచ్చి ఈ ఒళ్ళుతో సంబంధపడేదే తవిర నాతో సంబంధపడింది లేదు. నే వచ్చి సచ్చిత్ ఆనందనే సంబంధపడింది కావుంటే దాని నే అనేది నాన్న అనే ఆ సచ్చిత్ ఆనందం వచ్చి దానించి ఈ సచ్చిత్ ఆనందానికి ఏ విధ తడయో ఒక మారుబాడో రాదు అనేదాన్ని తెలివిగా పురింజని వాళ్ళే దేహభృత్. వీళ్ళు దేహభృత, ఈ దేహ అభిమానం ఉండేవాళ్ళు. నహి సఖ్యం. నహి సఖ్యం అంటే కండిపుగా వాళ్ళ నుంచి సఖ్యం అంటే ముడించదు. ఏం ముడించదు? కర్మణి అశేషతః త్యక్తుం. ఈ செயல்கள் అన్నిని అశేషతః, శేషం అంటే మిచ్చం అర్థం, అశేషతః అంటే మిచ్చం ఇల్లామల్ కొంచెం అన్నిని ముழுமைగా త్యక్తుం అంటే துறந்ததுக்கு సఖ్యం. నా సఖ్యం అంటే ముడించదు. ముழுமைగా వాళ్ళ నుంచి ఆ ఎన్నాలోండి లేకపోతే ఆ செயல்கள்లోండి ముழுமைగా వాళ్ళు విడుబడిందుకు వెళ్ళదు. వాళ్ళు ఎక్కడాని ఇది ఇల్లుని అన్ని తురంది ఒక గుహలో పోయి వాళ్ళు పూంటే కూడా ఏమవును, మనసు తిరిగి ఈ ఎన్నాళ్ళ మాటకు ముడుచుతా ఉండే తవిర వాళ్ళ నుంచి అన్నిని ఉడిసి அமைதிగా కొంచెం గెల్లు కూడా ఒక క్షణం కూడా వాళ్ళ నుంచి அமைதிగా ఉండేందుకు వెళ్ళవద్దు. మన ఏற்கனவே చూసిందా ఉంది నీకు కథ. சும்மா இருக்கும் சாமிக்கு 2 பட்ட சோறு అనేసి ఒక కథ ముందరనే చూసిందా. అదావదు ఊరి ఉండింది వెళ్ళవద్దు అనేదాన్ని చెప్పిందిగా. అందరి నుంచి ఒక్క క్షణంగా ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే దానిடைய ఈ ముగ్గుణాలని వసాలో ఈ మనిషిలు అన్ని నేని ఈ ముగ్గుణాలనుடைய వసపట్టు కండిపుగా ఎదిగినా ఒక செயల్ని చేతానే ఉంటారు. ఒకటి గమ్ముని పండుగని నిద్రపోతా ఉంటారు, లేకపోతే ఏదైనా సోంబేరితనంగా ఏదైనా ఒక సంబంధం లేని విషయాల్లో ముక్కుని నొలచుకుని అట్టమారి ఉంటారు. లేకపోతే రాజస గుణం ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళు దాని కామ్య కర్మాలు అట్టమారి చేతా ఉంటారు. సత్వగుణం ఉండే వాళ్ళు ఉంటే ఉలహాని కోసం ఏదైనా చేసేది, లేకపోతే ఏదైనా ఒక సమయ తొండు చేసేది అన్నినే కర్త అనే ఫీలింగ్ తోనే వాళ్ళు చేతరే తవిర వాళ్ళ నుంచి ముழுமைగా ఈ దిల్లోండి నీంగిందుకు వెళ్ళవదు. యహతు కర్మ ఫల త్యాగి సక త్యాగి ఇది అభిధీయతే. అదావదు దీనికి మారుగా కర్మ ఫల త్యాగి, ఈ செயల్లో ఫలాన్ని కరుందగొండ ఈ ఫలాన్ని செயల్లో ఫలాన్ని తురందిన వాండు. కర్మ ఫల త్యాగి అనేప్పుడు కర్మ ఫలాన్ని ఊడిసిన వాండు అట్ట ఉండేవాండు. செயల్లో వచ్చే ఫలంలో పట్టు లేనివాండు, ఆశ లేనివాండు, సత్వగుణం ఉండేవాండు అని చూసామేగా. ఆ నిత్య కర్మాలని చేతే కూడా వాడి కడమైని ఏమించిండో దాన్ని చేసేప్పుడు కూడా వాడికి ఏ విధ సంగోని ఎదినే లేనివాండు అట్ట ఉండేవాండు త్యాగి. వాణ్యే మన త్యాగి అటానిసి చెప్పేము. అభిధీయతే అంటే వాణ్ణి చెప్పేది అర్థం. கூறப்படுகிறது, சொல்கிறார்கள், கருதுகிறார்கள் అటాని அழைக்கப்படுகிறார் అటానిసి చెప్పారు. అదావదు వాండే త్యాగియే తవర. యహ అంటే యార్, సహ అంటే అవర్, తూ అంటే మారాహ. ఈ మొదటి ఇదిలో వచ్చి దోరు ఈ దేహాన్ని ఆ దేహాల అభిమానం పెట్టుకు ఉండారో వాళ్ళ నుంచి செயల్ని ముழுமைగా துறந்ததுக்கு వెళ్ళవదు అటాని చెప్పి
అక్కడ ఏ సన్యాసాన్ని పట్టి చెప్పారు? గౌణ సన్యాసాన్ని పట్టి చెప్పారు. ముழுமைగా తురందేది అనేది వచ్చి ముఖ్య సన్యాసం. ఇక్కడ వచ్చి గౌణ సన్యాసాన్ని పట్టియే చెప్పారు. ఎస్తు మారాக కర్మ ఫల త్యాగి, కర్మ ఫలాన్ని మట్டும் ఉడిసేవాడు. వాడు వచ్చి త్యాగి, వాడు వచ్చి కర్మయోగి. వాడిని మన గృహస్థాల్లో ఉండి తகுதிని అடைஞ்சే దానికోసం, చిత్తశుద్ధిని అடைஞ்சే దానికోసం ఈ ఫలాన్ని మట్టు త్యాగం చేసేవాళ్ళు వీళ్ళు గౌణ సన్యాసి అనే దాన్ని మన పురించుకోలే. ఇక్కడ వచ్చి ముழுமையான துறவு పట్టి ఇక్కడ చెప్పలేదు. ముழுமையான துறவு అనేది వచ్చి బాగా జ్ఞానాన్ని పురించిన వాళ్ళగా ఆ నిత్య శ్రవణ మనన నిధిధ్యాసనం చేసే వాళ్ళకే, ఆ ఉయర్ந்த జ్ఞానాన్ని బాగా పురించిన వాళ్ళకే అది తవళనే తவிர, అది చేసిండు వెళ్ళవనే తவிர ஊரிகே செயல்னி சேத்தா உண்டை వాళ్ళకి, அதாவது పట్టుతో சேத்தா ఉండే వాళ్ళకి ముழுமைగా తురందేందుకు వెళ్ళవదు. ఒళ్ళొచ్చి ఆత్మ లేదు అనే దాన్ని క్లియర్ గా పురించుకుని ఈ ఆత్మ అనాత్మ జ్ఞానం అడంచిన వాళ్ళ నుంచి మట్టునే వచ్చి ఈ ముழுமையான துறவு అనేది చేసిందుకు వెళ్ళవును అనే దాన్ని ఈ శ్లోకం మూలంగా మనకు చెప్పారు. మన ఈ 1లోండి 12 దాకా ఈ సాత్విక సన్యాసాన్ని పట్టి చెప్పారు. அடுத்து 13లోండి జ్ఞాన యోగాన్ని పట్టి చెప్తున్నారు. ఇప్పుడు 12వ శ్లోకం సుతాడి. ఈ విషయాలు అన్ని నేను మనం ఏర్కనవే చూసిన శ్లోకాలే. 2వ అధ్యాయం 38వ శ్లోకాలు కూడా ఇదే కరుదుని మన చూసిందాము. 38వ శ్లోకం వచ్చి సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభ జయ జయం తథో యుద్ధాయ యుజ్యస్వ నైవ పాపం అవాప్స్యసి. అதாவது దోరు కర్మయోగిగా ఉండే వాళ్ళే దాని వచ్చి ఆ పాపం అడంచకుండా ఉంటురు. దోరు వచ్చి అన్ని సమంగా సమత్వ బుద్ధిలో ఉండారో వాళ్ళ నుంచే దీన్ని అడంజింది వెళ్ళవునే తవిర కొదవగూరు నుంచి అడంజిందుకే వెళ్ళవద్దు. వాళ్ళనే త్యాగి అటాని చెప్పారు అనే దాని మన ఏర్కనవే చూసిండాము. అదే విషయనే తిరిగి 12వ శ్లోకాలోని మనకు చెప్పారు సూతాడి. ఈ செயల్ని అన్ని ఉడిసేదానిచ్చి ఏం మన అడంచేమో అనే దాన్ని పట్టి ఈ 12వ శ్లోకాల్లో చెప్పారు. అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టమిష్టమిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టం ఇష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవతి అత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఇక్కడ వచ్చి అత్యాగినాం త్యాగం చెయ్యని వాళ్ళు. దోరు త్యాగం చెయ్యని వాళ్ళు అజ్ఞానిలు. செயல்ని சேத்தா ఉండేవాళ్ళు, అదావదు செயల్ని செயலின்மைగా చేసింది తెలాకుండా కర్త అనే భావంతో చేసేవాళ్ళు అనే దాన్ని పురించుకోవాలి. వాళ్ళు వచ్చి అనిష్టం ఇష్టం మిశ్రం చ ఇట 3 విధమైన పలన్ని వాళ్ళు అడంజుతురు. త్రివిధం కర్మణక పలం. ఈ செயల్నుడియ పలన్ అనేది 3 విధంగా ఉందింట. మంచిది చెడ్డది, అதாவது పాపం పుణ్యం మిశ్రం. ఈ అనిష్టం అంటే విరుంబాదదు అని అర్థం. మనకు పట్టనిది విరుంబాదదు నరకం అటని చెప్పేమి. అది వచ్చి విరుంబని పలన్. మన వచ్చి తాழ்வான పిరవిళ్ళలో పోయి పుట్టుతూ లేకపోతే నరకం అటనిసి శాస్త్రాలు చెప్పిండారిక. ఆ ఒక యమన్గిడి పోయి ఆ నరకలోకం అనే తాగుపోతూ అనే కర్తాని అది వచ్చి విరుంబాద పలన్. మన వచ్చి అట్ట ఇక్కడ వచ్చి మన అట్ట ఎత్తుకోవాల్సింది లేదు.
విరుంబతగాద செயల్ని చేసేప్పుడు అధర్మமான செயல்கள் అట్ట మరి కామ్య కర్మాలు అట్టాదిల్లోనే ఒళండుకుంటా ఉండే మనిషిలు ఈ నరకాలకే పోతురు అటానిసిత మన వినిండాము. అది ఏమి అర్థం అంటే కీలాన పిరవిలో పుట్టుతుంది ఉంటూ ప్రాణులు కానో లేకపోతే కీల్ వద్దే తక్కువేని విషయాలు తావరాలలో కానో అట్ట మారింతాని పుట్టిందుకు వాయిపుంది అనేదే ఇక్కడ చెప్పారు. అదే మరి ఇష్టం అనేప్పటికి విరుంబియ పలన్ వచ్చేది ఏమి బాగా మంచి తావులో ఒక దేవర్లు గానో మన చూసిందానికి 6వ అధ్యాయాల్లో బాగా మంచి బ్రాహ్మణ కులంలో అట్టమారింతని మంచి పిరప్పుగా వాళ్ళు పుట్టుతురు. మిశ్రం అంటే రెండు పాప పుణ్య సేరి ఉండప్పటికి అది వచ్చి యాక్చువల్గా శాస్త్రాలు చెప్పేది వచ్చి మణిద పిరవి అనే దాన్ని అక్కడ చెప్పుతురు. మిశ్రం అనేది మణిద పిరవి అనక ఈ ఇష్టం అనేప్పటికి అది వచ్చి దేవర్గల్గా గంధర్వల్గా అதாவது దీని వచ్చి మేలు ఉలహం 7 కీలు ఉలహం 7 అటానిసింతా చెప్పుతురు. ఆ దిల్లో చూసేప్పటికి ఆ మేలాన ఉలహాలలో ఈ విరుంబియ పలన్ తవలేప్పటికి వాళ్ళు పుట్టుతురు. కీలాన ఉలహాల పాదాల లోకం అదల ఉదల ఇదల అటానిసి ఎన్నో చెప్తురు. ఆ 7 ఆ ఉలహాలలో ఇది విరుంబ అనిష్టం పలన్ తవలేప్పటికి పుట్టుతురు. మిశ్రం 2 కలందు ఉన్నది అంటే వాళ్ళు మణిద ఉలహాల పుట్టుతురు అటానిస్తా చెప్తారు. అన్న దీని అట్ట ఉలహాలని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అది వచ్చి ఒక పురాణం మన పురింజుగుందు కోసం చెప్పిండారు అటాని చెప్పుకుని మనం ఏం చేయాల దాన్ని వచ్చి ఈ మన విరుంబియది అనేప్పటికి మంచి తావళ పుట్టుతాము, లేకపోతే పిరవిలు వచ్చి వద్దే కొడూరంగా వద్దే మోసవేని తావలో అట్టంతా పుట్టుతాము అనేదాన్ని మనం పురించుకోలే. అట్ట ఇది చేసినామంటే 3 విధాల కళను వచ్చి 3 విధాల అనేదాన్ని పురించుకుంటే సాను. వద్దే దాన్ని వచ్చి మన మనసుని వేసి కొలుపుకోవాల్సిన అవసరం లేదు. మరణాన్ని వెనక ఈ ఒళ్ళు వచ్చి ఈ 3 విధాలు ఏదో ఒక దిల్లో పోయి అడంజుతుంది. అది ఏమి అనేది మనకు ఒక్కరికి తెలాదు. భవతి అత్యాగినం ప్రేత్య అంటే మరణానికి వెనక అని అర్థం. మరణానికి వెనక ఈ ఉడలు వచ్చి ఇంత మారి ఎదిన్న ఒక విధాలో మన విరుంబియ ఇప్పుడు మన ఏం ఎంచుకు సచ్చేమో దాని తగ్గట్టు ఉండే ఒళ్ళుని మన అడంజుతూ విరుంబియ పలన్ విరుంబాద పలన్ మన ఏற்கனவே చూసిందామే. పలన్ అనేప్పటికి 4 విధాలు విరుంబియది రావచ్చు, విరుంబడిది రావచ్చు, దాన్న ఎక్కువగా రావచ్చు అటనిసింతా చూసిందాము. 2 కలందుని రావచ్చు అటనిసి అదే ఇక్కడ దాన్ని పురించుకోవాలి. అట్ట செயல்களுக்கு ఇట్ట విధమైన పలన్లు తవుల్ని కావంటే నథు మారాக కావంటే సన్యాసినం క్వచిత్ న అదావదు ఎప్పుడు నేని సన్యాసినం అంటే ఇక్కడ విద్వత్ సన్యాసిలాగా బాగా జ్ఞానాన్ని పురించిన వాళ్ళకి, జ్ఞానాన్నించి ఆ కర్మాల్ని అన్ని ఉడిసిన వాళ్ళకి, ఈ செயల్లో செயலின்மைని చూసే వాళ్ళకి అట్ట ఉండే వాళ్ళకి ఈ క్వచిత్ అంటే ஒரு பொழுதும் అర్థం ఎప్పుడుని వాళ్ళకి ఈ త్రివిధమైన పలన్ అంతాని రానే రాదు. ఏ పలన్ని వాళ్ళకి వాళ్ళకి వచ్చి పలన్ అనేది ఉండదు. మన చూసేమి ఆ సంజిత కర్మ ఏற்கனவே చూసిందాము ఈ విషయాన్ని. సంజిత ఆగామి ప్రారబ్ధ ఏ విధమైన పలన్ని ஞானிலானி ఒకటి చేసింది వెళ్ళవదు. వాళ్ళు ముழுமைగా జ్ఞాన నిలైలో ఉండేదానించి జ్ఞాన నిష్టైలో ఉండేదానించి వాళ్ళు వచ్చి ఈ ప్రారబ్ధ కర్మ మన చూసే వాళ్ళకంటే వాళ్ళు ఈ కష్టపడేరు ఆ కష్టపడేరు మన ఎంచుతాము. అంటే వాళ్ళకి ఆ ஞானிலாக்கு దీనింతా వాళ్ళు పట్టి బాధరే చెయ్యరు అనేదాన్ని
మన పురుంచుకోవాలి. ఈ విషయాలంతా మన ఏర్కనవే చూసిన విషయాలే. దీనిలో వచ్చి ముఖ్యంగా మన పురుంచుకోవాల్సింది ఈ పలన్ అనేది వచ్చి మన వేరే వేరే ఈ కారకం అటెన్సి ఏర్కనవే చూసిందాము. అదావదు కారకం అంటే ఈ ఒక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అటంతా దిహ ఈ కర్త అనేవాండు ఈ విషయాల్ని పెట్టుకుని అదావదు ఈ பொருட்கள் అనగా దానియుடைய కారణం దాని సాధనలు ఇన్స్ట్రుమెంట్స్ దీన్ని అన్ని పెట్టుకునే దోరుకు ఇచ్చేయండి ఆ ఇదింతని మన ఆ కారకాలని బట్టి బ్రహ్మార్పణం బ్రహ్మకవిహి ఆ శ్లోకం చూసేప్పుడు తెలివిగా చూసిందాము. అన్ని విధ ఒక సెయల్ అనేది వచ్చి అన్ని కారకాలు సేరిందే. ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్పేము అంటే ఇప్పుడు ராமர் இவருக்கு சீதைக்கு பூவை கொடுத்தார் அட்டானி சீதா எதினா మన ஏற்கனவே నేను இன்னைக்கு మన ராசிண்டாவும் நான் மோட்சத்திற்காக சாஸ்திரத்தை குருவினால் அறிந்து சம்சாரத்திலிருந்து நீங்கி జీవన్ ముక్త నిలయిల్ ఇருந்து పేరానందத்தில் తిలైకిరేన్ అటాన్సి ఏదైనా ఒక సెంటెన్స్ ఉంది అంటే నాన్ అనేది సబ్జెక్ట్ మోక్షతిర్కాహ అనేప్పుడు ఒక లక్ష్యాని కోసం నేను పాడుపడాను. దేని చదివాను దాని దేని సాధనగా అక్కడ ఆబ్జెక్ట్ ఏమి శాస్త్రం. శాస్త్రத்தை దోర్ని పెట్టి ఏ దీని పెట్టి తెలుసుకుంటున్నాను గురువుని గురువినాల్ அறிந்து అనేప్పుడు గురు నాకు హెల్ప్ చేసేరు. ఆ సాధనం ఆ సాధనాన్ని మన ఇది చేసుకుని ఆ హెల్ప్ తో ఈ దిల్లోండి మన నీంగేమో ఈ సంసారం అనే ఆ దుఃఖాలోండి నేను జీవన్ ముక్త నిలైని అడంజేను. ఆ జీవన్ ముక్త నిలైలో ఉండుకుని ఆ పేరానందాలో తెలచేను అటాన్సి ఇది ఒక ఎగ్జాంపుల్ కి ఒక సెంటెన్స్. ఇట మన ఒక ఆ కారకాలన్నీ సాధనం సాధ్యం అన్ని మన ఈ సాధకం అన్ని ఉండప్పుడుకే అక్కడ ఒక సెయల్ అనేది నడుస్తును. ఈ కారకం అనేది ఎప్పుడు వచ్చిందో నే కర్త అనేది వచ్చింది అంటేనే అక్కడ ఈ కారకాలు ఈ భేదాలు అన్నినే వచ్చును. ఆ సెయల్ నుంచి ఏమవుతుంది అక్కడ ఫలన్ అనేది వచ్చింది. ఈ పుణ్య పాపం అనగా పునరపి జననం పునరపి మరణం. ఈ పిరప్పు అనే పిరపు ఇరప్పు సుళల్ అనేది ఇదే. మనకు ఈ కారకంగా ఉండే ఈ కర్త అనే మనిషి ఈ సబ్జెక్ట్ వచ్చాడంటనే నేను నా ఇది అటాన్సి వచ్చింది అంటేనేని అది వచ్చి అన్నిని ఉరువాకితుంది. ఆ ఉరువాకిన ఉలహాలో అన్ని పొరుట్కల్ని నాకు ఈ పలన్ని ఇచ్చేట్టుగా ఒక మాయాజాల లీలైని నాకు నా మనస్సులో కల్పించుతుంది. ఇది మాయాజాల విளையாட்டே తవిర ఎట్టా ఒక మెజిషియన్ ఒక మంత్రవాది సీతా చెప్పేవిగా మ్యాజిక్ చేసేవాడు వాండు వచ్చి ఎట్టా ఒక మ్యాజిక్ లో ఆ పువ్వుని ఎత్తుకొచ్చేండు అట్టా మారి ఈ పలన్ అనేది నేహాని దిల్లో ఉండి ఒక పలన్ వస్తుంది అనేట్గా నా మదిమయకాల్లో నుంచి నేహాని కట్పించుకుంటున్నాను. దిల్లోండి ఇది వస్తుంది అటాని సింతాని నేహాని ఉరువాకుంటున్నాను. మనస్సులో నేను ఇట్టానిసి వేరే వేరే విధాలో నేను దాన్ని భావించుకుంటున్నానే తవిర అక్కడ ఉண்மைగా ఇదినే దొరకదు. ఇది వచ్చి ఆత్మకు సేరి వద్దు విరుంబినట్టుగా ఉంది. ఈ ఆత్మకు ఇది వచ్చి బాగా మంచిది ఇస్తుంది అటాని సింత ఇది వచ్చి చెడ్డది ఇస్తుంది అని సింతాని నేహాని క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ పలన్ల అన్ని నేని నిలయత్రదు అనేది అన్నినే అழிంచుపోను అనేదాన్ని పురించుకోలే. ఆ హరియామై నుంచే దానింత మన ఇంపార్టెన్స్ ఇచ్చేము. ఇది అన్ని ఒక కాలాలో ఖండిపుగా అழிంచుకోను నిత్యం లేదు అనేదాన్ని పురించుకునేప్పుడు ఈ తురవి వచ్చి ముழுமைగా దాన్ని పురించుకున్న దానించి
దల్లోండి వాణ్ణి తనని విళకి పెట్టుకుని ఇదింతని అనాత్మావినుடைய ప్రకృతిயினுடைய செயல்பாடு అది వచ్చి దానియుடைய దిల్లో అది పనిచేస్తుంది. గుణాహ గుణేసు వర్తంతే ఇది మత్వాన సజ్జతే అనేది ఇంత చూసిందాము. ఇంద్రియాహ ఇంద్రియార్థాన్ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలలో అది తన పనిలాన్ని చేస్తుంది అనేది ఇంత పురించుకున్నామండి. దీని పట్టి అటండే ఈ సన్యాసి అని తెలివిగా పురించుకున్న సన్యాసి దిల్లోంతాడి ఈ పలన్ని పற்றி మనకు ఏ విధమైన బాధరన్స్ మనకు దొరకదు. ఇదినే మనకు తెలివిగా దిల్లో చెప్పి ముడిచేరు. అదావదు ఈ దిల్లో కృష్ణర్ వచ్చి ఈ సాత్విక సన్యాసాన్ని పற்றி చెప్పిందిగా ఆరంభించి దిల్లో వచ్చి ఈ కర్మ పలన్ని తురందేప్పుడు ఆ గౌణ సన్యాసి ఆ కర్మ యోగం చేసి పంచమహాయజ్ఞాలంతా చేసేవాడు. ఆ నిత్య నైమిత్తిక కర్మంగా ఉండే పంచమహాయజ్ఞాలంతా చేసి ఎటా చేసేది ఆ పట్టుని పలంలో ఆశని లేకుండా వాడు చేసేప్పుడు పలన్ని ఉడిసి ఆ ఆశని ఉడిసి చేసేప్పుడు వాడికి మనసు శుద్ధం అవుతుంది, జ్ఞానం ఉంటే తకుది అవుతుంది అటని చెప్పి ఆ జ్ఞాన కర్మ సన్యాసాల వచ్చి ముడిచితున్నారు. సన్యాసినాం అటని చెప్పేదాని మూలంగా ఇక్కడ వచ్చి జ్ఞాన కర్మ సన్యాసం జ్ఞానాన్ని పెట్టుకుని వాడు ఎట్టా செயల్ని తురందేండు ఆ ముఖ్య సన్యాసానికి ఎత్తుకొచ్చితున్నారు. జ్ఞాన సన్యాసం అనేది అప్పుడు వాడికి ఆ పక్వానికి వాడు వచ్చితున్నాడు అనేదాన్ని ఇండైరెక్ట్ గా మనకు చెప్పిస్తున్నారు. ఎట్టా కొంచెం కొంచెం గాని స్టెప్ బై స్టెప్ గా వాడు వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా వాడు ఈ గౌణ సన్యాసిగా ఉండేవాడు పలన్నే త్యాగం చేసేండు మోట కావంటే కొంచెం కొంచెంగా వాడి మనసు పక్వం అవి ఏమవుతుంది వాడు ఈ ముఖ్య సన్యాసిగా అవితున్నాడు అనేదాన్ని ఇక్కడ ఆ వాడి ముఖ్య సన్యాసిగా ఎట్టా వేండు ఇది విరుపు వెరుపులంతా ఉడిసి ఆ సమత్వ బుద్ధిలో ఉన్నప్పటికీ ఆత్మ జ్ఞానాన్ని వాడు అడంజేప్పుడు ఈ శ్రవణ మనన నిధిధ్యాసన మూలంగా ఆత్మ జ్ఞానాన్ని అడంజేప్పుడు ఈ సంసార బీజం అనేది ఈ సంసార విధై అనేది వాడికి లేకుండా సకాపోతుంది. ఈ ఇరప్పు అనే సులల్లోండి వాడు విడివించుకుంటున్నాడు. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. ఆ అభిమానం ఆ రోగ రసం అనేది అని మన ఏற்கனவே స్థిత ప్రజ్ఞ లక్షణాలని చూసిందా ఉంది. ఆ వాడికి రోగం ఉండే ఆ బీజం ఆ విధై రసం ఆ వాసనై అది అన్ని నేని ముழுமைగా నీంగుతుంది. ఆ ఎప్పుడు నీంగుతుంది అక్కడ చూసామి 2వ అధ్యాయాల పరం దృష్ట్వా ఆ పరం పొరుల్ని వాడు చూసేప్పుడు ఆటోమేటిక్ గా ఈ విషయాల్లోటి వాడు విడుబడుతున్నాడు. ఇదే ఇక్కడ 12వ శ్లోకం మూలంగా మనకు చెప్పారు. அடுத்து 13లోండి 17 దాకా జ్ఞాన యోగం తిరిగి రాబోతుంది. మనకి ఏమి పురించుకోలే అనేదాన్ని ఇంకా తెలివిగా ఎత్తి చెప్పారు. ఏற்கனவே చెప్పిన విషయాలని ఇంకా వేరే వార్తలలో మనకు చెప్పారు. దాని அடுத்த క్లాస్ లో చూడాలి. దీంతో ముగించుకుంటా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం